హాయ్ హలో నేను వచ్చేసి ఆదిపుచ్చిని మీరు చూస్తున్నారు చంద్రగఢ్ కృష్ణశ్రీ బ్లాగ్స్. ఈరోజు మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసి తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఆ ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ ఉంటాయి కదండి, అవన్నింటిని కూడా మరి నేను మా దేవుని పూజా గదిలో అన్నింటిని కూడా పెట్టేసేసి నేను తీసుకొచ్చిన గిఫ్ట్స్ వస్తువులను వాటన్నింటిని కూడా పెట్టేసేసి మంచిగా బెల్లం అన్నం నైవేద్యం చేసి పూజ చేసుకుంటాను. స్వీట్ పొంగలి అది కూడా పెట్టానండి, అది క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయింది. సో నేను తెచ్చిన తిరుపతి నుంచి తీసుకొచ్చిన అన్నీ కూడా పెట్టేసేసి నేను ఇలా పూజ చేసుకుంటానన్నమాట. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మార్నింగ్ టిఫిన్ అండి, వడ వేసుకున్నాము. ఇది వచ్చేసి వెడ్నెస్డే రోజు, వెడ్నెస్డే 9th. ఆ రోజు వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారని చెప్పాను కదండి. మా ఆడపడుచు భర్త మా బాబాయ్ది బర్త్డే ఉన్నింది. సో ఆ రోజు మార్నింగ్ వడ వేసాము. ఇది వచ్చేసి పల్లీల చట్నీ చేసుకున్నాము. మా బాబాయ్కి వడ అంటే చాలా ఇష్టము. సో బర్త్డే బాయ్స్కి ఇష్టమైన, బర్త్డే బేబీస్కి ఇష్టమైనటివే కదండి చేసుకోవాలా. సో దానికోసం అనేసి మేము వడ చేశాను. ఫస్ట్ అయితే ఒక వాయ్ అంతా వేసాను అనమాట. మా గ్రీషు నేను వచ్చి ట్రై చేస్తాను అనేసి అనింది. సరేలే అనేసి అని తను ట్రై చేస్తూ ఉంది. వాళ్ళ డాడీ పక్క నుండి చెప్తూ ఉన్నాడు అనమాట, కొంచెం పిండి తీసుకో, ఇలా అనుకో, వాటర్లో అద్దుకో, మధ్యలో హోల్ చేయి, ఆయిల్ ఇలా వేయని ఇలా వాళ్ళ డాడీ పక్క నుండి నేర్పిస్తున్నాడు. నేనైతే చక్కగా వీడియో తీస్తూ వాళ్ళిద్దరు కాన్వర్జేషన్స్ని వింటూ ఉన్నాను అనమాట. ఏం పని చేసినా వాళ్ళకి ఇలా చేయనిస్తేనే కదండి వాళ్ళు కూడా భయం లేకుండా చేయగలుగుతారు. సో అందుకోసం అనేసి నేనైతే గ్రీషుని కొంచెము చేయడానికి ఇలా ఇంపార్టెంట్ ఇస్తానన్నమాట. ఆల్రెడీ మీరు నా బ్లాగ్లో చూసే ఉంటారు. సో ఇది వచ్చేసి కేక్ అండి. కేక్ వచ్చేసి బోర్బాన్ బిస్కెట్స్ తోటి మా గ్రీషు చేసింది. ఆ రోజు ఈవినింగు 9th వెడ్నెస్డే ఈవినింగు ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వచ్చేసి మా బాబాయ్ తోటి కేక్ కటింగ్ చేపిస్తూ ఉన్నాము. సో మా బాబాయ్ అయితే కేక్ కటింగ్ ఏం వద్దమ్మా అదంతా అన్నాడు. అదేం లేదు బాబాయ్, గ్రీషు చేసింది నీకోసరము కాబట్టి నువ్వు కట్ చేయాలి అని అంటే, సో అప్పుడు తను ఇంట్రెస్ట్ చూపించి అంత కష్టపడి చేసింది కదా అనేసి గ్రీషు కోసం అనేసి మా బాబాయ్ సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సో కేక్ అయితే కట్ చేసేసారు. అక్కడ మా అక్క పెద్ద పీస్ తీసుకెళ్ళింది. అమ్మ షుగర్ అని మళ్ళీ మా అక్క తీసి చిన్న పీస్ పెడుతుంది మా బాబాయ్కి. ఏం కాదులే అత్త పెట్టు, కానీ ఒక్కరోజు బర్త్డే కదా మామది ఈరోజు అని మా గ్రీష అక్కడ అరుస్తూ ఉండింది. ఆ వాయిస్ పెడదామనుకున్నాం కానీ అందరూ గోలగా అరిచేసేసరికి బాగా అనిపించలేదు. సో అందుకు నేను మీకు వాయిస్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడైతే మా అక్క మా బాబాయ్ ఒకరికొకరు కేక్ తినిపిస్తున్నారు. అక్కడ మేము ఎందుకు నవ్వుకుంటున్నామంటే వాళ్ళు వెనకాల చూసారా 2 డ్రమ్స్ అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్యాక్ సైడ్ చూసుకోలేదనమాట. మేము 2 డ్రమ్స్ ఉన్నాయి. ఇలా డ్రమ్స్ చూడు ఎలా కనిపిస్తున్నాయో అనేసరికి అందరూ ఒకసారి నవ్వుకున్నారు. సో తను వచ్చేసి చెర్రీ, తనకు రీసెంట్గా మేము పెళ్లి సంబంధాలను చూస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో కోయిలకుంట్ల డోన్ అని కొన్ని తిరిగాము కూడా. అది ఎందుకు అంటే తనకు ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి, వాటి కోసం అని చూస్తున్నాం. త్వరలోనే మీకు గుడ్ న్యూస్ కూడా చెప్తాను మా చెర్రీది. సో ఇప్పుడైతే వాళ్ళు ముగ్గురు కూడా కేక్ తినిపించి ఒక ఫోటో దిగుతూ ఉన్నారు. నేను వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకు అంటే ఇప్పుడు మహాలయ పక్షం కదండి. సో అంటే ఇది పెద్దవాళ్ళకు సాంబ్రాణి వేసుకుంటారు కదా, ఇప్పుడు వచ్చేసి మా డాడీకి సాంబ్రాణి వేస్తున్నారు అనేసి అని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట ఈవినింగ్. ఆ పూజా కార్యక్రమం అంతా కూడా చేసేసిన తర్వాత ఇలా మేము కేక్ కటింగ్ స్టార్ట్ చేసుకున్నాము. అంటే పెద్దవాళ్ళు వచ్చి భోంచేస్తారు, సో మనం అందరం బయట వచ్చి కూర్చోవాలా అని చెప్తారు కదా, మనం లోపలికి వెళ్ళకూడదు, వాళ్ళకి డిస్టర్బెన్స్ జరుగుతుంది అని అంటారు కదా. సో అలా సాంబ్రాణి అంతా వేసిన తర్వాత ఇలా మా బాబాయ్ది కేక్ కటింగ్ చేయించాము. దాని తర్వాత అయితే మేము మంచిగా భోంచేసాము కూడా. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు ఒక ఎగ్ కర్రీ అండ్ చికెన్ వచ్చేసి 15-20 మినిట్స్లో అయిపోయే చికెన్ అండి. ఎగ్స్ వచ్చేసి ఆల్రెడీ బాయిల్ చేసేసి పెట్టేసుకున్నారు. బాండెలి పెట్టేసి నూనె వేసుకున్నారు. 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసేసుకొని పసుపు, కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్ అండి, అంటే రుచికి సరిపడా సాల్ట్, అది అంతా కూడా ఆయిల్లో కొంచెము
ఒక 2 మినిట్స్ అలా వేగనిచ్చాడనమాట. ఇది అంతా కూడా మా హస్బెండ్ చేశారు. తర్వాత ఎగ్స్ వచ్చేసి బాయిల్ చేసేసి పెట్టేసుకున్నారు. వాటిని మధ్యలో ఇలా కట్ చేయాలి అండి. అంటే అంత ఎక్కువ కాదు, జస్ట్ కాటు లాగా పెట్టుకొని అన్నమాట. చూడండి తను చూపిస్తూ ఉన్నాడు. అలా 4 కాట్లు 5 కాట్లు అలా పెట్టేసేస్తే ఆ ఉప్పు పసుపు కారం అన్నది అంతా కూడా ఎగ్కి బాగా స్ప్రెడ్ దాని లోపలికి అంతా కూడా పడుతుంది కదా. అందుకొరకు స్టవ్ అయితే ఖచ్చితంగా సిమ్లోనే ఉంచండి. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఉప్పు పసుపు కారం వేసేసి వాటిని అంతా కూడా ఒకసారి అలా కలపెడుతున్నాడు. దీని తర్వాత వచ్చేసి కొబ్బరి కారం వేశాడు. కొబ్బరి కారం అంటే నేను మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ బ్లాగ్లో చూపించానండి. కొబ్బరి, ఎల్లిపాయ అండ్ కారము మిక్సీకి వేసేసుకొని క్యారెట్ కర్రీ ఇలా కర్రీలో వేసి చూపించాను మీకు. అది ఎప్పుడు కూడా మా ఇంట్లో స్టోర్ చేసుకొని ఉంటామని చెప్పాను. సో ఆ కారము ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు చూడండి గరిటెతోటి. సో ఆ కారంని వేసేసి జస్ట్ అలా కలబెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఎగ్ కర్రీ కానివ్వండి అండ్ చికెన్ కర్రీ కానివ్వండి. ఈ రెండు చేసినది అయితే ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో కాదు, మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో చేశారు. అది ఎందుకు అన్నది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. అది చాలా లెంతీగా అయింది అన్నమాట. ఆ రోజు మేము చికెన్ మటన్ ఇలా అన్నీ చేసినవి. సో అందుకు మీకు ఇప్పుడు ఎగ్ అండ్ చికెన్ చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు చికెన్ వచ్చేసి ఇది 1 కిలో. అది వచ్చేసి మంచిగా కడిగేసేసి కుక్కర్లో వేసేసారు. ఆ రోజు అంతా కూడా మా హస్బెండే చేశారు. చికెన్, మటన్ అండ్ ఎగ్. అందుకొరకు మీకు చూపిస్తున్నాను. బాగా కలిపి అందులో ఏం చేస్తున్నాడంటే కుక్కర్లో వేసేసుకొని తగినంత ఉప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్ ఆ రెండింటిని కూడా వేసి బాగా కలపెట్టేసేసి కుక్కర్ పెట్టేసేసి వాటర్ అయితే ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇది అయితే మీ అందరికీ కూడా తెలిసినదే. చికెన్లో వాటర్ ఊరుతుంది కదా. సో ఉప్పు పసుపు మాత్రం వేసేసి మూత పెట్టేసేసి 3 విజిల్స్ రానిచ్చేసాడన్నమాట. సో ఈజీ వే ఆఫ్ చికెన్ అంటే 15 to 20 మినిట్స్. అది వచ్చేసి మటన్ అండి. దాని రెసిపీని మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి 15 to 20 మినిట్స్లో అయిపోతుందండి. చికెన్ వచ్చేసి కుక్కర్లో పెట్టేసేసుకోవడం వల్ల. దీనికి కావాల్సినది ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు ఆల్రెడీ వేసేసాడు, కారం వచ్చేసి 2-3 టేబుల్ స్పూన్స్ అండి. మన టేస్ట్కి తగినట్టు కారం కావాలనుకుంటే కారం, ధనియా పౌడర్, పసుపు, ఇది కూడా ఇందాక వేసేసారు. సో అక్కడ వచ్చేసేసి గరం మసాలా అండ్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఫస్ట్ అయితే వాళ్ళు చూపించేటప్పుడు కుక్కర్ చూపించినాక ఇంగ్రీడియంట్స్ చూపించారు. సో అందుకోసం నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇప్పుడైతే పాన్ పెట్టేసుకొని మంచిగా ఆనియన్స్ వేసుకున్నాడండి. 2 బిగ్ ఆనియన్స్ వేసేసుకున్నాడు. పచ్చిమిర్చిని ఇలా సిజర్తో కట్ చేసి వేసేసుకుంటున్నాడు. దీంతో కొంచెము వేయించాలి అండి. ఆనియన్స్ వచ్చేసి కొంచెము పచ్చిగా కొంచెం రెడ్డిష్ అలా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అయితే మంచిగా కరివేపాకు వేశాడు. సో పాన్ పెట్టుకున్నాడు, ఆయిల్ వేశాడు, ఆనియన్స్ 2 బిగ్ ఆనియన్స్ వేశాడు, 4 to 5 పచ్చిమిర్చి వేశాడు, కరివేపాకు వేసుకున్నాడు. దీని తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాడు. అది వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాడు. ఇప్పుడైతే అంతా కూడా మంచిగా కలపెడుతూ ఉన్నాడు అన్నమాట. ఆనియన్స్ అయితే కొంచెము రెడ్డిష్ కలరు వస్తే సరిపోతుంది అండి. అటు సైడ్ అయితే మటన్ని చేస్తున్నాడు. మీకు దాని రెసిపీ అంతా కూడా క్లియర్గా చూపిస్తాను, హాఫ్ కాకుండా. ఇప్పుడు చికెన్ని చూపిస్తున్నాను. చూడండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది అంతా కూడా మేము డోన్లో చేశాడండి ఈ వంట అంతా కూడాను. దీన్ని కంటిన్యూ మీరు నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆనియన్స్కి తగినంత సాల్ట్ వేస్తున్నాడు. అంటే 1 టేబుల్ స్పూన్ అన్నమాట. ఆనియన్స్లో కూడా సాల్ట్ వేస్తే బాగుంటుంది కదా, అందుకొరకని వేశాడు. చూడండి, మన చికెన్ 3 విజిల్స్ అయిన తర్వాత ఇలా వచ్చింది. ఇది వచ్చేసి 1 కిలో చికెన్ అండి. అందులో వాటర్ కూడా వేసుకుంటూ ఉన్నాడు.
ఎందుకంటే ఉప్పు పసుపు పట్టిన వాటర్ కదండి, అందులో చికెన్ కూడా అంతా ఉడికిన వాటర్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే వాటర్ వేసేసి ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాడు కదా, సో దాని కొరకు ఈ వాటర్ వేసి అంతా కూడా ఒకసారి కలపెట్టుకుంటున్నాడు అనమాట. అంటే ఇందులో సాల్ట్, ఉప్పు వేసాడు, అందులో సాల్ట్ ఉంది కాబట్టి ఒకసారిగా అంతా కూడా వాటర్ని వేసేసి కొంచెం బాయిల్ లాగా చేసేసిన దాని తర్వాత ఈ ఉడికించిన ముక్కలు ఉంటాయి కదండి, అది అంతా కూడా వేసేసుకుంటాడు. సో ఇదైతే 15 to 20 మినిట్స్లో అయిపోతుందండి. ఈజీ వే ఆఫ్ చికెన్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూస్తూ ఉండండి. మీకు చూస్తుంటేనే ఆ కలర్కి నోరు ఊరిపోతుంది. ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా మనం ఏం చేయాలా, ఎలా చేయాలా అన్నప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది కదా అనేసి మీకు చూపిస్తూ ఉన్నాడు. ఎన్నో రకాలుగా ఉన్నాయండి చికెన్ మనం చేసుకోవడంలో, అందులో ఇది ఒక పద్ధతి మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇప్పుడు అయితే చికెన్ ముక్కలు అన్నింటినీ వేసుకున్నాడు. వేసేసిన దాని తర్వాత మంచిగా అంతా కూడా ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పట్టడం కోసం అనేసి ఒక్కసారి కలబెట్టేసేసుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా వేశాడండి. 3 టేబుల్ స్పూన్స్ గరం మసాలా. మన కిలో చికెన్ కండి. ఇప్పుడైతే కారం వేస్తున్నాడు. ఇది కూడా 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాడు. చూసారా కారము ఎంత రెడ్గా అండ్ మన చికెన్కి వేసేసరికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. సో గరం మసాలా, కారం ఈ రెండింటిని కూడా వేశాడు. అంతా కూడా ఒక్కసారి కలపెట్టుకుంటున్నాడు. మీకు ఎక్కడన్నా సాల్ట్ తగ్గింది అని అనిపిస్తే ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకొని జస్ట్ సాల్ట్ కొంచెం అలా వేసేసుకోవచ్చు. మనం రాళ్ళ ఉప్పు అయితే ఫస్ట్ ముక్కల్లో వేసాము, దాని తర్వాత సాల్ట్ వచ్చేసి ఆనియన్స్ దగ్గర వేసాం కదా, సో దాని కొరకు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అయితే మనకి ఏమంటారు ధనియా పౌడర్ వేసుకున్నాడు. దాన్ని అయితే ఇలా బౌల్ తీసుకొని వేసేసుకున్నాడండి. దాన్ని కూడా మీరు 2 టేబుల్ స్పూన్స్ అని అనుకోవచ్చు. 1 కిలో చికెన్కి 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడరు, 3 టేబుల్ స్పూన్స్ కారము అండ్ 3 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకున్నాడు. సో అంతా కూడా ఒక్కసారి ఫైనల్గా కలపెట్టేస్తున్నాడు. ఇది అంతా కూడా ఇగురులాగా అండి, అంటే మరీ డ్రై రోస్ట్ కాదు, మరీ పులుసు కాదు, కొంచెం వాటరీ ఉంటూ కొంచెం ముక్క ఉంటూ ఒక ఇగురు అని అంటాము కదా, అలా చేస్తున్నాడు అనమాట. పప్పు చారుకు, సాంబార్కు మంచి పచ్చిమిరపకాయలు, టమోటా పప్పుకి అయితే సూపర్ టేస్ట్ కదండి. సో ఫైనల్లీ రాజాది రాజా మహారాజా కొత్తిమీరను వేసేసాడు. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. సో ఇది అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. ఇంకొకటి కూడా మనం చేయొచ్చు. 1 సైడ్ కుక్కర్లో చికెన్ని వేసి ఉడకపెడుతూనే 1 సైడ్ వచ్చేసి పాన్ పెట్టేసి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేస్తే కూడా మనకు ఇంకో 10 మినిట్స్లోనే అయిపోతుందేమో కూడా. అలా కూడా మీరు ట్రై చేయండి. సో తనైతే అక్కడ 2 వర్క్స్ చేస్తున్నందువల్ల ఫస్ట్ కుక్కర్లో ఉడికించి తర్వాత దాన్ని అంతా కూడా ఆనియన్స్ అవంతా కూడా వేసి చేశాడన్నమాట. సో ఫైనల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అండి. అది డ్రై కాదు, మరి పులుసు కాదు. సో చికెన్ కర్రీ ఫైనల్లీ రెడీ అయిపోయింది. జస్ట్ ఆ వాటర్ అంతా కూడా కొంచెం అలా ఎగిరిస్తే చాలన్నమాట. సో ఒక పిక్ మీ అందరి కోసం. దీని తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.